గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మావిగన్ అనే ప్రాజెక్టు పైన. ఈ మావిగన్ గురించి నెగిటివిటీ ఎలా చేయాలని పేరును పట్టుకొని వేలాడే వాళ్ళు కొంతమంది, అసలు ఈ మావిగన్ అంటే ఏంటిది అని కనుక్కుందామని ఇంకొంతమంది, ఈ మావిగన్ పైన పూర్తి స్థాయిలో చర్చలు చెబుతూ పూర్తిగా జనాలకి ఇది ఉపయోగపడుతుందని చెప్పి బలంగా వాదించే వాళ్ళు ఇంకొంతమంది, పూర్తిగా ఇదే చర్చ అనేది జరుగుతూ ఉంది. ఇక వాస్తవంగా మాట్లాడితే ఈ ప్రాజెక్ట్ అనేది 100% ఆంధ్రప్రదేశ్కి లాభదాయకమే. తక్కువ ఖర్చుతోటి మనకున్న ఏదైతే ఎకనామికల్ కారిడార్ ఇది కలుపుకొని పోతే ఇది ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ అనేది ఎంతలా ఉంటుందో భవిష్యత్తును ఊహించి చెప్పేవాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పుడు సమర్థించకపోయినా ఖచ్చితంగా 4 రోజులు పోతే వాళ్ళే అందరు సమర్థిస్తారు. 2-3 ఏళ్ళు పోతే ఆ అమరావతి ప్రాజెక్ట్ అనేది అక్కడ అవినీతి, అది అయ్యేది కాదు సచ్చేది కాదని జగన్ గారు చెప్పినట్టుగానే ఇది కళల్లో బతికిచ్చే రాజధాని మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పగలిగే ప్రతి ఒక్కరు ఏంటంటే విపరీతంగా అప్పులు చేస్తూ ఉద్యోగస్తులకు జీతాలు సరిగ్గా చెల్లించలేక పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని చెబుతూ, రోడ్లు ఏంటి అంటే మంచి మనసు ఉంది డబ్బులు లేవని చెబుతూ, అయ్యా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు అడిగితే డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేయటం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అడుగుతున్న కాలేజీల యజమాన్యానికి మొండి చేయి చూపించడం, మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా అమలు చేయలేకపోవటం, డబ్బులు లేవు అది ఇదని కారణాలు చూపుతూ, ఇక పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి చివరాఖరికి మా చెవులో చెప్పండి సంపద సృష్టి అని చెప్పేదాకా వచ్చాడు. ఇంకా ఈ అమరావతి 2 లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి విపరీతంగా దాన్ని ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నా కూడా అప్పు తెచ్చి వడ్డీలు కట్టాక మన పరిస్థితి ఇప్పుడు అల్లాడిపోతుంటే ఇంకా కొత్త అప్పు తెచ్చి అదనపు భారం పట్టడం తప్పితే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందని చెప్పి రాష్ట్రం ఖచ్చితంగా ఆలోచించింది. గతంలో 3 రాజధానులను వ్యతిరేకించిన వాళ్ళు ఒక కారణం చాలా మందిలో ఉంటుంది. అరే బాబోయ్ కుప్పం నుంచి వైజాగ్ పోవాలంటే ఎక్కడ పోతాం, రాష్ట్రం మధ్యలో రాజధాని ఉంటే బాగుండు కదా అని ఆలోచించిన వాళ్ళు ఈరోజు అమరావతి కంటే కూడా ఇదే మంచి ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. బికాజ్ ఎందుకంటే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ మూడింటికి స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మచిలీపట్నం గతంలో పోర్ట్ అనేది ఎంత వెలిగిందో అందరికీ తెలుసు. ఆ పోర్ట్ అనేది ఇప్పుడు కంప్లీట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా ఆ పోర్టు ద్వారా మన రాష్ట్రానికి ఆదాయమే ఉంటుంది. మన ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఆ పోర్ట్ అనేది పనిచేస్తుంది. ఇక గుంటూరు ఆల్రెడీ మిర్చి యార్డు రైతులకు మంచి ఉపయోగపడే ప్రాంతం. బిజినెస్ పరంగా గుంటూరు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కువ మందికి అవకాశాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది గుంటూరు చుట్టుపక్కల. విజయవాడ ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్ అయిన సిటీ. ఇక ఇంతకు మించి తక్కువ ఖర్చు అవుద్ది, పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఆదాయ మార్గంగా ఉంటుంది. ఈ 3 కలిపితే రాష్ట్రం ఎక్కడో ఉంటుంది. ఇది ఎక్కువ మంది ట్రోల్ చేసే పేరుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు తప్పితే దీని లోపల సబ్జెక్ట్ అనేది జనాలకు తెలియకుండా ఆలోచన చేస్తున్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ అయితే త్వరలో తగలబోతూ ఉంటుంది. ఇంకా పచ్చ మీడియాలో కూడా వాళ్ళకు కూడా తెలుసు వాస్తవానికి మావిగన్ అనే పేరును పట్టుకొని ఎలాటం తప్పితే ఆ మావిగన్ అనే దాని చాటున పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఎలా జరిగిద్దని చెప్పి ప్రజలకు ఖచ్చితంగా చర్చ జరిగేలాగా వైఎస్ఆర్సీపీ అయితే స్కెచ్ చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకటే, ఈ మావిగన్ చాటున ఈ చర్చ అనేది జరగాలి. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ 3 కలిపితే ఎలా ఉంటుంది అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరగాలి కాబట్టి 3 ఏళ్ల ముందు అయితే ప్రకటన చేశారు. ఒకసారి మూర్తి కూడా ఈ మాట ఏమంటున్నారు చూడండి మావిగన్ గురించి. ప్లాన్ బి ప్రకారం మావిగన్ మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో జీవన్ మావిగన్ పెట్టొచ్చు కదా అన్నారు. వెంటనే మొత్తం అంతా కూడా ట్రోలింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ గురించి. అనేక పట్టణాలు, నగరాల మొదటి అక్షరాలు తీసి చివరి అక్షరాలు తీసి వేరే బూతులు ధ్వనించేలాగా లాఫింగ్ స్టాక్గా మారింది. సో జగన్మోహన్ రెడ్డి గారు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు లేదా పిచ్చిగా మాట్లాడుతున్నారు అది ఇది అంటూ కామెంట్ చేశారు. వాస్తవంగా ఆయన తెలివి తక్కువగా మాట్లాడలేదు. చాలా తెలివైన వాళ్ళము, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, అపర చాణక్యులు అనే పేరున్న చంద్రబాబు నాయుడు గారిని 150 సీట్లతో గెలిచారంటే తెలివి తక్కువ వాళ్ళు గెలుస్తారా? తెలివైన వారు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మాయం చేసి ఇతను తెలివిగా బిలీవ్ చేస్తున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఆ బాబు కన్నంలో దాక్కున్న ఎలుకను కూడా బయటికి నూకొచ్చి చంపే టైపు. ఉద్దేశపూర్వకంగానే అన్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని ఆయన ట్రోల్ చేశారు. వాస్తవంగా అమరావతి అనే దానిపైన ఎవరికి ఎటువంటి ద్వేషం లేదు. జగన్ గారు చెప్పేది కూడా అదే. అమరావతి అనే దానిపైన అవినీతికి వ్యతిరేకం, అమరావతి అనే దానిపైన పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయకుండా మున్సిపాలిటీలు
అది ఇది అని చెప్పి మళ్ళీ భూములు అని సెకండ్ ఫేజ్లు అని చెప్పి ఈ సిటీలు కడతాం ఆ సిటీలు కడతాం అని చెప్పి మాటల్లో చెప్పించి ఇప్పటికే టైం వేస్ట్ చేసేసి 2-3 తరాలైనా వెయిట్ చేయండి అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పోవాలా, పక్క రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అయితే మాకు మీ ఆంధ్ర వాళ్ళు వద్దని పంపిస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు పోయి తెలంగాణలో బతుకుతున్నట్టు అయిపోయింది వ్యవహారం. ఇదే శైలి కొనసాగితే ఇంకా ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత మనకు దక్కిన గౌరవం ఏంటని ప్రతి ఒక్కరు ఆలోచించరా? మనకు దక్కిన గౌరవం ఏంటని ఆలోచించరా? ఉన్న వనరును వాడుకుందాం అనే దానికంటే కూడా లేనిపోని సృష్టిస్తా సృష్టించే కారణం ఉండే. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తిరగబడతారు. ఇది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. ఇక జగన్ గారు ఆ అమరావతి ప్రాజెక్టు ఏదైతే అవ్వందు అని చెప్పి బలంగా నమ్ముతూ పూర్తి స్థాయిలో జనాలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఈ మావిగన్ అనే దాని కింద ఈ 3 సిటీలు అనేవి కలుపుకుంటూ ఎంత మన రాష్ట్రం గ్రోత్ ఉంటుందని చెప్పి ప్రజలకైతే విస్తృతంగా చర్చ జరిగేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాన్ చేస్తూ ఉంది.